ఆయన చూపుతున్న కృపను బట్టి, ఆయన మనపై చూపిస్తున్న దయను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉంటున్నామా, ఉండట్లేదా ఒకసారి పరిశీలన చేస్తున్నామా? ఆయన ఆరాధించలేని వారంగా, స్తుతించలేని వారంగా, గణపరచలేని వారంగా ఉన్నట్లయితే ఆయన మనం చూసి దుఃఖపడతాడేమో. ఆయన ఇష్టంలో, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మను మన సన్నిధిలో మనతో ఉంచిన దేవుడు కదా. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మన చేతులెత్తే వారంగా, మన పూర్ణ హృదయముతో మన కళ్ళు మూసుకుని దేవుని వైపు మన హృదయాన్ని తిప్పుకున్న వారంగా మనం ఉంటున్నామా? విశ్వాసతను నా కృపై అతనికి తోడై ఉంటుందని మాటలు చదివిస్తూ ఉంది. అవును, ఆయన విశ్వాసం, ఆయన కృపను దేవుడు మనకి ఇచ్చిన దేవుడు కదా. నా తండ్రి, నా దేవా అని దేవుడు హృదయపూర్వకంగా ఆరాధించే వారిగా కనబడతా ఉన్నామా? నా కృపని గురించి తోడుగా ఉంటుందని వాక్యం చదివిస్తూ ఉంది. నా నిబంధన అతనితో స్థిరపరిచిందని వాక్యం చదివిస్తాను. శాశ్వత కాలం వరకు అతని సంతానం ఆకాశం, అతని సింహాసనం నిలిపేదని వాక్యం చదివిస్తా ఉంది. ఎంత ప్రేమను, ఎంత కృపను, ఎంత దయను ఆయన వైపై చూపిస్తున్నాడో కదా. గ్రహించగలుగుతున్నామా? నా చేయి ఎడతెక్క అతనికి తోడుగా ఉంటుందని వాక్యం చదివిస్తా ఉంది. నిజమే, ఆయన మనల్ని తోసివేయడానికి ఇష్టపడే దేవుడు కాదు. ఆయన మనపై చూపిస్తున్న దయను బట్టి, చాలుని బట్టి, కనికరాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా వస్తున్నామా? ఎవరు ఏదో వెళ్తున్నారని కాదు, ఎవరు చూస్తున్నారని కాదు, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి ఆరాధించాలని కాదు. కానీ ఇదిగో నన్ను గొప్ప దేవుని నేను ఆరాధిస్తా ఉన్నాను. నోరు తెరిచి దేవుని ఆరాధించలేని వారికి ఎంతమంది ఉన్నారో. దేవుని సన్నిధిలో ఉంటే కూడా చేతులందకుండా దేవుని వైపు, దేవా కాపాడుతున్న దేవా, నా హృదయాన్ని మార్చండి, నన్ను సరిచేయండి, నన్ను సరిదిద్దండి అని ఎవరైతే చేయలేకపోతున్నారో, దేవుని స్తుతించలేకపోతున్నారో, ఇదిగో జాగ్రత్త. దేవుని ఉగ్రతను పొందుకుంటాం. ఆయన ప్రేమను రుచి చూస్తున్నానేమో, ఆయన చూడడానికి చూస్తావా? నేనేం చేసినా నాకేం జరగవా? దేవుని గొప్ప పెద్ద పనులు చేసిన, ఆయన కన్నీరు కార్చే పనులు చేసిన, ఆయన అవమానపరిచే కార్యాలను చేసిన, మాట్లాడినా, చూసినా, ఆలోచించినా నాకేమి జరగట్లేదు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. దేవుని యందు భయము నీకుంటే, దేవుని యందు నమ్మకంతో ఉండగలవు. భయముగా దేవుడంటే ఆయన ప్రేమమయుడు కరెక్టే, దయమయుడు కరెక్టే. కానీ ఇష్టం వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనం తిరుగుబాటు ఉంటే దేవుడిని మనం వదిలిపెట్టారా? సమయంలో వదిలిపెట్టాడా? ఇసుకలోనే సొదొమ గొమొర్రా ఎలా ఉన్నా, ఏమైపోయినా ఒకసారి ఆలోచన చేద్దామా? ఆయన దుఃఖపెట్టే పనుల గురించి ఏమయ్యా, అయ్యా మీరు దుఃఖపెట్టే పనులు నాకు వద్దు అని చెప్దాం అన్నోడు తెరిచి, దీనికి ఆయుష్కరమైన జీవితం నాలో ఉందయ్యా, తీసివే ప్రభా, క్షమించయ్యా, సరిచేయ్యా అని నోరు తెరిచి నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను బాగానే ఉన్నాను, నా ప్రవర్తన బాగానే ఉంది, నా మాటలు బాగానే
చూడగలుగుతున్నామా? మనుషులు చూడకుండా ఫోన్లో రీడ్ చేయగలమేమో, మనుషులు చూడకుండా చేయగలమో ఏదైనా చేయగలమేమో, మనుషులు చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చేమో, కానీ దేవుని దగ్గర దాచలేము. గమనించగలుగుతున్నామా? కాల సమయంలో ఎలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తా ఉన్నా? మన ప్రియుడైన దేవుడు, మన ప్రాణమైన దేవుడు, మన క్షేమైన దేవుడు, మన స్నేహమైన దేవుడిని మనం ఆరాధిస్తా ఉన్నాము కదా. అలాంటి గొప్ప దేవుని ఆరాధించడానికి హృదయపూర్వకంగా చదవగలుగుతున్నామా? నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను.
దేనికోసం ఆయన అవమానపరచడానిక, దేనికోసం ఆయన నిందించడానిక, దేనికోసం ఆయన కన్నీరు కార్చడానిక? నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ చూపును బట్టి, నీ మాటను బట్టి దేవుడు నీతో ఉన్నాడని అనుకుంటున్నావా? అయ్యా నువ్వు ఉంటే నాకు చాలు అని పాడావు కదా, నువ్వు నిజంగా అర్థం చేసుకుని పాడావా? నిజంగా ప్రభుత్వంతో పాడావా? ఆయన నీతో ఉండాలనుకుంటే ఆయన భయపడుకుంటాడు కదా. చెడ్డ చూపులు చూడకుండా, చెడ్డ ఆలోచనలు ఆలోచించకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండగలుగుతున్నావా? అతిక్రమములు దాచిపెట్టి వాడు వర్తిరుడని వాక్యం చదివిస్తాము కదా. ఆయనపై ఎంత ప్రేమను చూపిస్తున్నాడో అంతగా ఆయన దుఃఖ పెట్టేవారిని ఉంచినామేమో. ఆయన ప్రేమ మన్నించడానికి నీ బ్రతుకు సరిపోతుందమ్మా? ప్రతి క్షణమే కంటిని రెప్పలాగా కాపాడుతున్న ప్రేమను మర్చిపోతున్నావా? అయ్యో నీ ప్రేమ వర్ణించుతున్న వల్ల కాదు. నువ్వు నా పక్షంగా చేసిన కార్యాలు వివరించడానికి నా బ్రతుకు సరిపోదయ్యా. అన్ని కార్యాలు నా పక్షంగా చేశావు. మరణించాల్సిన నన్ను, దిక్కులేక పడి ఉన్న నన్ను, కన్నీటితో కృపి ఉన్న నన్ను నీ కౌగిలిలో చేర్చుకుని నీ ఒడిలో నన్ను దాచుకున్న దేవా, నిన్ను దుఃఖ పెట్టేదానిగా నేను ఉన్నానయ్యా. ఒప్పుకోగలుగుతున్నావా దేవుని సన్నిధిలో? అయ్యా నిన్ను దుఃఖ పెట్టేదానిగా నేను ఉన్నానయ్యా. నీ కాయసకరముగా నేను ఉన్నానయ్యా. ముసుగు వేసుకోవద్దమ్మా, దాచుకోవద్దు. రాత్రి మొదటి కాల సమయంలో సరి చేసుకోవాలనుకుంటున్నావా? దేవునితో నాకు చాలయ్యా, నా చూపులు మార్చు, నన్ను తగ్గించుకోవడం నాకు నేర్పించు, ఓర్చుకోవడం నాకు నేర్పించుకోవడం నాకు నేర్పించు, లోబడటం నాకు నేర్పించు. చెప్పగలుగుతున్నావా దేవుడి దగ్గర? నువ్వు చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, నువ్వు చూసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. చీకటిలో మాట్లాడిన మాటలు ఎప్పుడు మీద వినబడితే వాక్యం చదివిస్తా ఉంది. చెవుల్లో దొరుకుతున్న మాటలు వెలుగు ఎంత ఉంటుందో అక్కడి వరకు వినబడుతుందని వాక్యం చదివిస్తా ఉంది. జాగ్రత్త. సరి చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుని పాదాలకు వందనాలు అయ్యా. సన్నిధిలో మేము ఉన్నామయ్యా. నీ పరిశుద్ధ ఆత్మను మాపై ఉంచిన దేవుడవు, నీ ప్రసన్నతను మాపై ఉంచిన దేవుడవు. అయోగ్యంగా, అజ్ఞానంగా, వేషధారణలో ఎవరు కూడా ఉండకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు అని మేము పాడాము కానీ అది మా హృదయపూర్వకంగా ఉందా అనే పరిశీలన చేసుకోబట్టకు సహాయం చేయండి. అవును ప్రభా, ఈ ప్రేమ వర్ణించడం మా వల్ల కాదయ్యా. ఈ కార్యాలు వివరించడం మన జీవితం సరిపోదయ్యా. నిన్ను మేము మర్చిపోలేము. మమ్మల్ని సరి చేయండి. ప్రతి దినమే మమ్మల్ని మీరు కడగమని అడుగుతా ఉన్నాం, పరిశుద్ధపరచమని అడుగుతా ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించువా. ఎవరైతే మమ్మల్ని క్షమించాలని ప్రార్థన చేశారో అయ్యా, నన్ను సరి చేయని ప్రార్థన చేశారో వారిని ఇంకా నిలబెట్టమని అడుగుతా ఉన్నాం. ఎవరైతే చేయకుండా ఇంకా బండ పాడుతున్న హృదయంతో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మెత్తనైన హృదయాన్ని, మెత్తనైన మనస్సును వారి మీద దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి కృప చూపు కనికరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.